ఓకే అమ్మ చూడండి అమ్మా, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ మీకు తరుగుదలలో ఫస్ట్ మోడల్ చెప్పాను ఏంటంటే స్థిర వాయిదాల పద్ధతి. ఓకేనమ్మా, దాన్ని ఇంగ్లీష్లో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటారు. అవునా? అవి 11 వీడియోలు చెప్పాను, అంటే 11 ప్రాబ్లమ్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్పాను. ఇప్పుడు కొత్త మోడల్ పేరు ఏంటంటే తగ్గుతున్న నిల్వల పద్ధతి. తగ్గుతున్న నిల్వల పద్ధతి. అందులో ఇప్పుడు లెక్క రాసుకున్నాం. ఓకేనా? రాయండి లెక్క. తగ్గుతున్న నిల్వల పద్ధతి మోడల్లో చెప్తున్నాను, అంటే ఇంగ్లీష్లో డిమినిషింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ అంటారు. హలో, లిసన్ టు మీ కేర్ఫుల్లీ. వీ హ్యావ్ ఆల్రెడీ డెలివర్డ్ 11 videos previously in depreciation. Chapter name is depreciation. Under this chapter we have covered 11 videos, 11 different type of problems we have covered. So now we start diminishing balancing method. Another method is there. So many methods on depreciation. Another method is there, diminishing balancing method. Today we have discussed about diminishing balancing method. Take down the problem. First of all have to take down Telugu medium. అంటే తెలుగు మీడియంలో లెక్క రాసుకోండి. మోడల్ పేరు తగ్గుతున్న నిల్వల పద్ధతి. లెక్క రాసుకోండి. కుశల్ టెక్స్టైల్స్ వారు ఏప్రిల్ 1, 2011వ తేదీన 40,000 రూపాయలకు యంత్రాలను కొనుగోలు చేసి స్థాపన కోసం 20,000 రూపాయలు ఖర్చు చేశారు. ఓకేనా? ఫుల్ స్టాప్. తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారం 10% చొప్పున తరుగుదలను ఏర్పాటు చేస్తున్నారు. సంస్థ పుస్తకాలను ప్రతి సంవత్సరం మార్చి 31తో ముగిస్తారు. మొదటి 3 సంవత్సరాలకు అవసరమైన చిట్టాపద్దులు రాసి యంత్రం ఖాతాను మరియు తరుగుదల ఖాతాను తయారు చేయండి. ఇంగ్లీష్ మీడియంలో రాసుకోండి లెక్క. కుశల్ టెక్స్టైల్స్ purchased a machinery on 1st April 2011 for rupees 4 lakhs. Okay now? Full stop. They spend installation charges 20,000 rupees. Depreciation was provided 10% on diminishing balancing method. Okay na? Full stop. The books are closed on 31st March every year. Prepare journal entries, machinery account, depreciation account for first 3 years. Okay na? First తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా చూసుకోండి. చిట్టపద్ధతులు రాయమన్నారు కదా, ఇది తగ్గుతున్న నిల్వల మోడల్లో చెప్తున్నాను, అందుకని చిట్టపద్ధతులు చెప్తున్నాను ఫస్ట్ లెక్క. ఇంకా తర్వాత లెక్క చెప్పను. చూడండి, కుశల్ టెక్స్టైల్స్ పుస్తకాల్లో చిట్టపద్ధతులను నీటికి పెట్టుకోండి. డేట్, పర్టికులర్స్, LF, డెబిట్, క్రెడిట్ అమౌంట్. ఓకేనా? అలా జర్నల్ తీసుకోండి. ఫస్ట్ రాసుకోండి.
చూడండి, కుషల్ టెక్స్టైల్స్ వారు తెలుగు మీడియంలో చూడండి, ఏప్రిల్ 1, 2011 తేదీన ఒక 40,000 చెప్పానేమో చూసుకుని జాగ్రత్తగా పొరపాటు పడ్డానేమో 4 లక్షలకి యంత్రం కొన్నారు. 4 లక్షలకి చెప్పాను కదా, 4 లక్షలకి యంత్రం కొన్నారు. ఫస్ట్ డేట్ వేసుకోండి, చిన్నప్పుడు రాస్తుంది 2011 ఏప్రిల్ 1. యంత్రం కొంటే చిట్టపద్దు ఏంటి? యంత్రం ఖాతా డేటా టు నగదు ఆర్ బ్యాంక్, అంతే కదా. యంత్రం ఆస్తి, మనకి ఆస్తి వస్తుంది కాబట్టి ఏం చేయాలి? డెబిట్ చేయాలి. యంత్రం అకౌంట్ డేటా టు మన దగ్గర చేయబోతుంది నగదు ఆర్ బ్యాంక్, అర్థమైందా? నగదు ఆర్ బ్యాంక్. అమౌంట్ ఎంత ఇంగ్లీష్లో ఏం రాసుకోవాలంటే మిషనరీ, అంటే మిషనరీ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్, అర్థమైందా? According to the account principle, what comes in credit, what goes. Here in the subconscious machinery is coming to the phone. Cash is going out to the phone. That's why cash should be credited. Amount is 4 lakhs. 4 lakhs. ఇక్కడ కూడా 4 lakhs ఇస్తుంది. ఓకేనా? ఇది కూడా తెలుగు మీడియంలో ఏమేయాలి? 4 lakhs వేయాలి. 4 lakhs ఇస్తుంది. నెక్స్ట్ వస్తుంది ది మిషనరీ పర్చేజ్. తెలుగులో యంత్రం కొన్నందున, తెలుగులో యంత్రం కొన్నందున. ఓకేనా? నెక్స్ట్ ఇంగ్లీష్లో మిషనరీ, MACHNER, మిషనరీ పర్చేజ్. అక్కడ ఫస్ట్ ఏంటి అర్థమైందా అందరికి? యంత్రం కొన్నారు, యంత్రం వస్తుంది, డెబిట్ చేయాలి. ఏం పోతుంది? నగదు పోతుంది. నగదు పోతుందా ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు దాని స్థాపన కోసం ఎంత ఖర్చు పెట్టారు? 20,000 ఖర్చు పెట్టారు. మళ్ళీ ఏం రాయాలంటే సేమ్ డేట్ 1 ఏప్రిల్ 2011 సేమ్ డేట్ వేసుకుని మళ్ళీ యంత్రం కోసం ఖర్చు పెట్టారు కాబట్టి యంత్రం ఖాతా బ్యాంక్ అని చెప్పి ఎంత ఇయర్ అమౌంట్ 20,000 ఖర్చు పెట్టారు. సో 20,000 వేసుకోవాలి. 20,000 ఇంగ్లీష్లో ఏమంటారంటే మిషనరీ అకౌంట్, మిషనరీ ఖర్చు పెట్టాం కాబట్టి మిషనరీ అకౌంట్ డేటా క్యాష్ ఆర్ బ్యాంక్ ఎంత? 20,000 వేసుకోవాలి. అర్థమైందా? 20,000. నేరేషన్ ఏంటంటే స్థాపన ఖర్చులు చేసుకున్నాం. నేరేషన్ అంటే స్థాపన ఖర్చులు చేసుకుంటున్నాం. స్థాపన ఖర్చులు చేసినందున. ఇంగ్లీష్లో ఇన్స్టాలేషన్, ఇన్స్టాలేషన్ చార్జెస్ paid. Installation installation charges paid. Okay, happy? అంటే దేనికోసం ఖర్చు పెట్టారు? యంత్రం కోసం ఖర్చు పెట్టారు. మన దగ్గర చేయలేకపోయింది నగదు, యంత్రం కథ నాకు. ఇంగ్లీష్లో మిషనరీ, ఫర్ వాట్ పర్పస్ యూ హ్యావ్ టు పే ద ఇన్స్టాలేషన్ చార్జెస్ ఫర్ ద సేక్ ఆఫ్ మిషనరీ. సో మిషనరీ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్. క్యాష్ ఇస్ గోయింగ్ అవుట్ టు ద ఫర్మ్, దట్స్ వై క్యాష్ అకౌంట్ షుడ్ బి క్రెడిటెడ్. సో స్థాపన ఖర్చు చేసినందున ఇంగ్లీష్లో ఇన్స్టాలేషన్ చార్జెస్ పెయిడ్. తర్వాత చూడండి, ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి 2011 నుంచి మార్చి 31, 2012 వరకు ఒక సంవత్సరం ఉంది. వాడితే ఏమొస్తుంది? తరుగుదల వస్తుంది. అవునా? తరుగుదల నుంచి డబ్బులు వస్తుంది. డేట్ వేస్తుంది 2012 మార్చి 31. 2012 మార్చి 31. తరుగుదల వస్తే చిట్టపద్దు ఏంటి? తరుగుదల ఖాతా డేటా ఇంగ్లీష్లో డిప్రిసియేషన్ అంటారు. డిప్రిసియేషన్ అకౌంట్ డేటా. ఓకేనా? దేని ద్వారా వచ్చింది? ఇంగ్లీష్లో మిషనరీ. ఎంత అమౌంట్? ఎలా చూడండి, మొత్తం అంటే మనకు వస్తుంది 4 లక్షల 20,000 రూపాయలు స్థాపన వచ్చింది. కలిపితే 4,20,000 ఇంటూ 10%. 4,20,000 ఇంటూ 10%. ఓకేనా? ఈ 0 పోతే ఎంత అనమాట? 42,000. ఎంత తీసుకోవాలి? 42,000 తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్, తరుగుదల
తరుగుదల లెక్క కట్టినందున డిప్రిసియేషన్ క్యాలిక్యులేటెడ్. ఓకేనా? డిప్రిసియేషన్ క్యాలిక్యులేటెడ్ at the rate of 10%. ఓకే, అక్కడికి 42,000 అయింది. మళ్ళీ ఈ తరుగుదలను దేనికి మళ్ళిస్తాం మనం? లాభ నష్టాల ఖాతాకి మళ్ళిస్తాం. దేనికి మళ్ళిస్తాం? డిప్రిషియేషన్ ఇస్ ట్రాన్స్ఫర్ టు దేనికి అనమాట? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. దానికి కూడా ఏంటి రాసుకుంటాం? సేమ్ రేట్. అక్కడ ఫస్ట్ ఏంటి అయింది? 2012 మార్చి 31 ఏం రాసుకోవాలి? లాభ నష్టాల ఖాతా రేట, లాభ నష్టాల ఖాతా డేటా టు ఏమని రాసుకోవాలి? తరుగుదల. ఇంగ్లీష్లో P&L అకౌంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డేటా అని రాసుకోండి. టు డిప్రిసియేషన్ ఎంత అనమాట? టు డిప్రిసియేషన్ అని రాసుకోండి. ఎంత? 42,000. డిప్రిసియేషన్ ఎంత? 42,000. అవునా? నెక్స్ట్ ఏం రాస్తారంటే బి డిప్రిసియేషన్ ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. తెలుగులో తరుగుదలను లాభ నష్టాల ఖాతాకు మళ్ళించడం. ఓకేనా? ఈ సంవత్సరం ఏం రాయాలి? ఈ తరుగుదల దేనికి మళ్ళించాలి అనమాట? లాభ నష్టాల ఖాతాకు మళ్ళించాలి. లాభ నష్టాల ఖాతా తరుగుదల డెబిట్ అవుతుంది, క్రెడిట్ అయింది. అమౌంట్ ఎంత? 42,000. అక్కడికి ఏమైంది? 1 సంవత్సరం అయింది. మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలకు చిట్టబద్దులు ఏమన్నారు? 3 సంవత్సరాలు. అవునా? మళ్ళీ చూడండి, ఇప్పుడు డేట్ మార్కెట్ చూసుకోండి. అది చూసుకున్నారు కదా? ఈ సంవత్సరంలో ఎలక్షన్ ఉంటే 2011 మార్చ్ ఏప్రిల్ 1 నుంచి 2012 మార్చి 31 వరకు ఒక సంవత్సరం అవుతుంది. ఆ సంవత్సరానికి తరుగుదల నష్టం వచ్చింది. నష్టం ఏం చేయాలి? డిప్రిసియేషన్. దేని ద్వారా వచ్చింది? ఎంత ద్వారా వచ్చింది? ఎంత అమౌంట్ చూపించాను కదా? క్యాలిక్యులేషన్ ఎలా కట్టాలి? 4,20,000 మీద ఇలా చూసుకోండి. కానీ పర్సనల్ కట్టాలి. ఇలా చూడండి, ఈ 0,0,0,0 పోతే ఎంత అయింది? 42,000. డైరెక్షన్ అంటే తరుగుదల లెక్క ఇంగ్లీష్లో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్. 2012 మార్చి 31 ఏం చేయాలి? లాభ నష్టాల ఖాతా రేటకు తరుగుదల. ఈ తరుగుదల దేనికి మళ్ళించాలన్నమాట? లాభ నష్టాల ఖాతాకు మళ్ళించాలి. ఇప్పుడు డేట్ మార్చుకోండి. 2012 మార్చి 31 నుంచి 2013 మార్చి 31కి ఏమవుతుంది అనమాట? ఓ సంవత్సరం అవుతుంది. చూడండి, ఇక్కడ 2013 మార్చి 31 వేస్తుంది. 2013 మార్చి 31, ఇక్కడ కూడా 2013 మార్చి 31. కానీ అమౌంట్ మాత్రం జాగ్రత్త చూడండి సార్. ఇలా ఇక్కడ ఒకసారి కదండి, మనకి కనపడుతుంది కదా? ఇలా చూడండి, 4,20,000 రూపాయలు ఎంత? అవునా? దాంట్లో ఫస్ట్ తరుగుదల ఎంత చేసాం? 42,000 తీసేస్తే ఎంత వస్తుంది? 0, 0, 0, 10 నుంచి 2 పోతే 8, ఇంకెంత ఉంటుంది? 11 ఉంటుంది. 11 4 తీసాం. 1, 2, 3, 4 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది అనమాట? 7. ఇక్కడ ఎంత ఉంటుంది? అప్పు ఇచ్చేసాం కాబట్టి 3,70,000 వస్తుంది. ఎక్కడికి? సెకండరీ బ్యాలెన్స్ ఫస్ట్. సెకండరీ బ్యాలెన్స్ ఫస్ట్. దాని మీద నేను ఫస్ట్ కట్టించి 10,100 అంటే 0,0,0,0 పోతే 37,800. మరి ఇప్పుడు ఏదైనా తరుగుదల ఖాతా రేట ఎంత అయ్యేది? 37,800. 37,800.
ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూసుకోండి. ఫస్ట్ ఇయర్లో 4,20,000 కొన్నాం. ఫస్ట్ ఇయర్లో తరుగుదల ఎంత? ఫస్ట్ ఇయర్లో ఎంత కొన్నాం? 4 లక్షలు అసలు 20,000 రూపాయలు స్థాపనకు వచ్చింది. 4,20,000 అయింది. 4,20,000 నుంచి తరుగుదల ఎంత? 42,000 తీసేయండి. తీసేస్తే ఎంత వచ్చింది? 3,78,000 వచ్చింది. అవునా? 3,78,000 మీద 10% కట్టాడు. ఎంత వస్తుంది? 37,500 వస్తుంది. ఇదో తరుగుదల ప్లేస్. తరుగుదల కట్టేటప్పుడు దేని ద్వారా వచ్చింది? యంత్రం ద్వారా వచ్చింది. ఎంత అమౌంట్? 37,800, 37,800. నెక్స్ట్ తరుగుదల దేని బట్టి చేయాలని చెప్పాను? లాభ నష్ట ఖాతాకు వెళ్ళింది. అంటే లాభ నష్ట ఖాతా తరుగుదల ఎంత అనమాట? 37,800. 37,800. ఓకేనా? అక్కడికి ఏమైందనమాట? సెకండ్ ఇయర్ అయింది. మళ్ళీ చూడండి, 2013 మార్చి 31 నుంచి 2014 మార్చి 31 మళ్ళీ ఒక సంవత్సరం. అంటే ఎన్ని సంవత్సరాలు ఏమన్నాడు? 2 సంవత్సరాలు చేస్తాం. ఇంకో సంవత్సరం అయ్యారు, 3 సంవత్సరాలు అయ్యారు. మనం డేట్ మార్చుకోండి. ఇది ఎక్కించుకున్నారా? చూడండి, 2014 మార్చి 31, 2014 మార్చి 30. ఇలా చూడండి, ఇక్కడ 4,20,000 యంత్రం అసలు ఫస్ట్ ఇయర్ వాల్యూ. అవునా? దాంట్లో నుంచి 42,000 తరుగుదల తీసేసి ఎంత వచ్చింది? 3,78,000 వచ్చింది. మళ్ళీ ఇది ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్. అవునా? ఫస్ట్ ఇయర్ తరుగుదల డిప్రిసియేషన్. మళ్ళీ సెకండ్ ఇయర్ తరుగుదల ఎంత వచ్చింది? 37,800 తీసేస్తే 0, 0, 18 జరిగిపోతే 2. అవునా? అప్పు ఇచ్చేసాం. 7 జరిగిపోతే 0, 7 జరిగిపోతే 4, 3,40,200 వస్తుంది. ఇప్పటికీ థర్డ్ ఇయర్. ఇది సెకండ్ ఇయర్ తరుగుదల. ఇది థర్డ్ ఇయర్ క్యాన్వాస్. 3,40,200 ఇంటూ 10 కదా. ఈ 0, 0, 0, 0 పోతే 34, 0, 2, 0 అంటే 34,020. ఎంత వస్తుంది? 34,020. 34,020. 34,020 వస్తుంది. ఇక్కడ కూడా ఏం చేస్తారు మీరు? 34,020 వేస్తుంది. 34,020 అది థర్డ్ ఇయర్. అర్థమైందా? చిట్టబద్దలు రాసుకోవాలి. తరుగుదల కట్టేటప్పుడు ఎంత 34,020. ఈ తరుగుదల దేనికి మళ్ళించాలి? లాభనష్ట ఖాతాకు మళ్ళించాలి. లాభనష్ట ఖాతా తరుగుదల ఎంత? 34,000. అది చిట్టబద్దలు అయ్యాయి. అర్థమైందా? ఇలా మీకు 3 సంవత్సరాలు చిట్టబద్దలు వచ్చింది. అర్థమైందా? నేను ఎప్పటికప్పుడు బోర్డు మీద మార్చి వేశాను. ఇప్పుడు చూడండి, మనం ఏం చేయాలి? యంత్రం ఖాతా వేయాలి. యంత్రం ఖాతా చూడండి. ఈ యంత్రం ఖాతా కూడా ఇలా చూడండి, 3 సంవత్సరాలకు వస్తుంది. ఇలా ఒకే టేబుల్ వేసుకోవాలి మీరు. నేను మాత్రం బోర్డు సరిపోయేలాగా ఒక్కొక్క ఇయర్ వేసి సరిపేస్తాను. మీరు చూసుకుంటారు. ఫస్ట్ మిషనరీ మిషనరీ తెలుగులో ఏంటన్నమాట? యంత్రం కాదు. ఫస్ట్ చూడండి, డేట్, తేదీ, వివరాలు, ఇంగ్లీష్ ఏమంటారు? పర్టికులర్స్. అర్థమైందా? ఎల్ఎఫ్, ఆపు అంటారు దీన్ని. ఆవశ్యక పుస్తకం తెలుగులో ఆవశ్యక మొత్తం ఎం. ఓకే. మళ్ళీ డేట్, తర్వాత వివరాలు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, ఎం. ఓకేనా? ఫస్ట్ వన్, యంత్రం కొన్నారు. యంత్రం కొంటే చిట్టపతి ఏం చెప్పాను మీకు? యంత్రం కాకపోతే
టు క్యాష్. తెలుగులో ఏంటి? యంత్రం ఖాతా, మిషనరీ అకౌంట్ ఆఫ్ క్యాష్. ఇప్పుడు మీరు ఏ ఖాతా వేస్తున్నారు? యంత్రం ఖాతా వేస్తున్నారు. యంత్రం అన్న మిషనరీ అకౌంట్. యంత్రం ఖాతా ఏమైంది? టు క్యాష్ బ్యాంక్. క్యాష్ బ్యాంక్ అమ్మాయిలు అబ్బాయిలు యంత్రం కొన్నారు మీరు. యంత్రం ఖాతా లెటర్ టు నగదు చిట్టబుద్ధి పైన ఉంది. ఇప్పుడు మీరు ఏ ఖాతా చేస్తారు? యంత్రం ఖాతా చేస్తారు. యంత్రం ఖాతా ఏంటని టు నగదు అంటారు. డేట్ ఎంత? 2011 ఏప్రిల్ 1 టు క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాస్తుంది. తెలుగులో ఏంటన్నమాట? నగదు ఆర్ బ్యాంక్. అమౌంట్ ఎంత? 4 లక్షలు. ఓకేనా? మళ్ళీ టు క్యాష్ ఆర్ బ్యాంక్. తెలుగులో ఏంటి? నగదు ఆర్ బ్యాంక్. ఎంత? 20,000. టోటల్ ఎంత అయింది? 4,20,000. ఇక్కడ 31 మార్చ్ 2012. డేట్ ఎంత? 31 మార్చ్ 2012. తరుగుదల సూచిక పద్ధతి ఏం చెప్పాను మీకు? తరుగుదల ఖాతా లెటర్కి అంతరం ఖాతా. అవునా? తరుగుదల టు ఎంత? అవునా? ఇంగ్లీష్లో డిప్రిసియేషన్ టు మిషనరీ. అవునా? ఇప్పుడు మీరు ఏ ఖాతా వేస్తున్నారు? డిప్రిసియేషన్ అకౌంట్ వేస్తారు, తరుగుదల అకౌంట్ వేస్తారు. తరుగుదల ఖాతా కనుక యంత్రం కాదు. ఇప్పుడు ఏ ఖాతా వేస్తారు? యంత్రం ఖాతా వేస్తారు. యంత్రం అకౌంట్ కింద ఉంది. కింద ఉన్న ఖాతా వస్తుంది క్రెడిట్ వస్తుంది. యంత్రం అకౌంట్ మిషనరీ కింద ఉంది. కింద ఉన్న ఖాతా వస్తుంది క్రెడిట్ వస్తుంది. ఏమన్నా బై డిప్రిసియేషన్. తెలుగులో తరుగుదల. అమౌంట్ ఎంత? 42,000. 4,20,000 నుంచి ఇలా చూడండి. 4,20,000 నుంచి ఏం తీసేయాలి? 48 తీసేయాలి. ఎలా తీసుకోవాలి? 0 0 0 11 అవునా? 11 4 7 3,78,000. దాని ఏదైనా బై బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ తెలుగులో టోటల్ 4,20,000. ఓకేనా? చూడండి నెక్స్ట్ ఎన్ని సంవత్సరాలు ఏమన్నారు? 3 సంవత్సరాలు ఏమన్నారు కదా. నెక్స్ట్ 2012 ఏప్రిల్ 1 రాసుకోవాలి. టు బ్యాలెన్స్ బీబైడి అని రాసుకోవాలి. తెలుగులో ఏంటిది? తెచ్చిన నిల్వ బీబైడి. ఎంత? 3,78,000. ఓకేనా? 3,78,000. మళ్ళీ తరుగుదల స్టార్ట్ అవ్వాలి. క్రెడిట్ రాయాలి. 31 మార్చ్ 2013 బై తరుగుదల అని రాసుకుంది. ఇంగ్లీష్లో డిప్రిసియేషన్. ఎంత? 37,800. తీసేయండి. 3,75,000 37,000 వస్తుందంటే 3,40,200 వస్తుంది. 3,40,200. 2 టోటల్ చేయాలి. 3,78,000. ఇక్కడ కూడా 3,78,000. హ్యాపీనా? అక్కడ ఎన్ని సంవత్సరాలు లేదు? 2 సంవత్సరాలు అయింది. మన ఎన్ని సంవత్సరాలకి వేయమన్నాడు? 3 సంవత్సరాలకి వేయమన్నాడు. అంటే ఇంకో సంవత్సరం వేయాలి. చూడండి, ఇప్పుడు ఎక్కించుకున్నారు కదా. పై చెప్తున్నాను చూసుకోండి. చూడండి, మళ్ళీ 2014 ఇది 2013 అవుతుంది.
నెక్స్ట్ 2013 వస్తుంది. ఇది 2014 ఏప్రిల్ ఫస్ట్ చూడండి. మళ్ళీ ఏమవుతుంది, ఇది బై బ్యాలెన్స్ అని రాస్తున్నారా లేదు, బై బ్యాలెన్స్ సి బై తెలుగులో ఏమంటుంది, పేర్చిన నిల్వ. మళ్ళీ తెలిసిన ఏమవుతుంది, తెలిసిన ఇంగ్లీష్లో ఏమంటారంటే టు బ్యాలెన్స్ బి ఎంత 3,40,200. తెలుగులో తెచ్చిన నిల్వ బి బై డి ఎంత 3,40,200. మళ్ళీ 31 మార్చ్ 2014 ఏం రాసుకోవాలి మీరు, బై తరుగుదల ఇంగ్లీష్లో డిప్రిసియేషన్. ఏమంటే ఎందుకంటే మనం 34,020 3,40,200 తీసేది 3,06,180. టోటల్ 3,40,200. ఇక్కడ కూడా ఎంత చేయాలి, 3,40,200. దీన్ని ఏం రాసుకోవాలి మీరు, బై తెలిసి ఇంగ్లీష్లో బై బ్యాలెన్స్ సి బై డి, తెలుగు ఏంటనమాట తెలిసి అనమాట. ఓకేనా. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఏమన్నారు మిమ్మల్ని, 3 సంవత్సరాలకి ఏమన్నారు, 3 సంవత్సరాలకి కాకలేదు. మళ్ళీ తెచ్చిన రాసుకోవాలి ఎంత, 4వ సంవత్సరంలో 2014 ఏప్రిల్ అని రాసి 2014 ఏప్రిల్ 1 బ్యాలెన్స్ బి బై 3,00,000 3,06,180 వేసుకోవాలి. కాదు ఇప్పుడు ఏం అకౌంట్ వేయాలి, తరుగుదల అకౌంట్ వేయచ్చు. సిలబస్ చూసుకుంది తరుగుదల అకౌంట్ ఇంగ్లీష్లో డిప్రిసియేషన్ అకౌంట్, తెలుగులో తరుగుదల ఖాతా. తరుగుదల తరుగుదల ఖాతా కదా 2 హ్యాండ్, అవునా. ఇంగ్లీష్లో డిప్రిసియేషన్ మిషనరీ. ఇప్పుడు మీరు ఏ అకౌంట్ వేస్తారు, డిప్రిసియేషన్ అకౌంట్ వేస్తారు. డిప్రిసియేషన్ అకౌంట్ పైన కాదు ఏం కాదు, 2 హ్యాండ్ అకౌంట్ రాయాలి. డేట్ ఎంత, 2012 మార్చి 31 ఏదాలి 2 మిషనరీ అని రాసుకోవాలి. తెలుగులో అయితే యంత్రం ఖాతా అని రాసుకోవాలి. ఫస్ట్ డిప్రిసియేషన్ ఎంత, 42. నెక్స్ట్ ఆ ఖర్చులను ఏమి మళ్ళించాలని చెప్పాను మీకు, లాభ నష్ట ఖాతాకి మళ్ళించాలి. అంటే ఏం రాయాలి, లాభ నష్ట ఖాతా డేటా అంటే పిఎంఎల్ అకౌంట్ డేటా 2 తరుగుదల లాభ నష్టాల ఖాతా డేటా, అవునా. ఇప్పుడు మీరు ఏ ఖాతా వేస్తారు, తరుగుదల ఖాతా వేస్తారు. తరుగుదల అకౌంట్ కింద ఖాతా ఎక్కడ క్రెడిట్ ఉండాలి. ఏముండాలి, 2012 మార్చి 31 ఏమని రాసుకోవాలి, బై పిఎల్. తెలుగులో లాభ నష్టాల ఖాతా ఎంత, 45. టోటల్ ఎంత, 45,000.
నెక్స్ట్ సెకండ్ రిపోర్ట్ 2013 మార్చి 30 సేమ్ మళ్ళీ ఏదైనా వేసినాను తెలుగులో ఎంత కానీ అమౌంట్ మాత్రం సెకండరీ డిప్రిసియేషన్ ఎంత వచ్చింది 37,800 ఇక్కడ కూడా 37,800. నెక్స్ట్ 2013 మార్చి 31 బై లాభ నష్టాల అకౌంట్ P&L అకౌంట్ తీసుకొని అమౌంట్ ఎంత 37,800. నెక్స్ట్ 2014 మార్చి 30 ఏమదాని ఇన్వెస్ట్మెంట్ 2 యంత్రం ఎంత 34,020 టోటల్ 34,020 2014 మార్చ్ 31 బై లాభ నష్టాల అకౌంట్ ఇంగ్లీష్లో P&L అకౌంట్ P&L ఆర్డర్ తీసుకున్నాం ఎంత 34,000 క్వార్టర్ అయినా 34,000 అది ఇది డిప్రిసియేషన్ అకౌంట్ అన్నమాట.